హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. కార్తీక పౌర్ణమి నోములకి నేను ఊరెళ్ళానని తెలుసు కదా మీ అందరికీ. సో ఇదైతే మేము నోములు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము, మేము ఎట్లా చేసుకుంటాము అనే వీడియో అనమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా నేను కొంచెం లేట్గానే వచ్చాను. ఐ మీన్ రెడీ అయ్యి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిందనమాట. ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇట్లాగా బియ్యపిండితో ఇలా ముగ్గేస్తారు. ఆ తర్వాత ఈ వత్తులుంటాయి కదా! ఈ వత్తులు పెద్ద పెద్ద వత్తులనమాట. వీటిని బాబాయ్ వీపుకి వేసి రుద్దుతారనమాట. అలా రుద్దాక ఆ వత్తులు వెలిగిస్తారు ఆయిల్ వేసి. 9 విస్తర్లు పెడతారు. ఈ 9 విస్తర్లలో మనం చేసిన వంటకాలు పెడతారనమాట. అంటే అన్నం, కలగూర గంప కూర అంటే అన్ని రకాల వెజిటబుల్స్ వేసి, అట్లనే ఏదైనా కర్రీ, పూర్ణం బూరెలు, అదే బూరెలు ఇవాళ అన్నీ చేసి పెడతారనమాట. చాలామంది దోసల్లో వేసి పెడుతూ ఉంటారు. అంటే ఎవరికి ఉన్న ఆనవాయితీ ప్రకారం వాళ్ళనమాట. మేమైతే మాకైతే జస్ట్ ఇలా నార్మల్‌గా గరిటెతోనే పెట్టేస్తూ ఉంటారు. ఇలా పెట్టేసాక అంతా దేవుడికి నైవేద్యంగా చూపించి కొబ్బరికాయ కొట్టేస్తారు బాబాయి. కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా ఇవన్నీ దేవుడికి పెట్టేసినట్టనమాట. ఇంకా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ నూనెని ఇక్కడ పక్కన క్యాన్‌లో ఆయిల్ పెడతారు. ఆయిల్ ఈ ఆయిల్‌ని ఆ 2 దీపారాధన కుందుల్లో వేసి, కొబ్బరికాయ కొట్టేసి, దేవుడికి దండం పెట్టుకొని మనం ఏదైనా మంచి జరగాలని కోరుకుంటాం కదా! అట్లా కోరుకొని మన కోరికలన్నీ చెప్పుకొని ఇంకొచ్చేస్తామనమాట. విహా అయితే ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు లేదు. మార్నింగ్ నుంచి ఫుల్ అలసిపోయింది. సో, పడుకుంది. ఇంకా లాస్ట్‌లో వచ్చిందనమాట. తను వచ్చి ఇంక ఇట్లా ఆయిల్ వేసి, ఈ సాంబ్రాణి వేసింది. కొబ్బరికాయ కొట్టడం తనకి అంతగా రాదు. అప్పుడప్పుడు కొడుతుంది కానీ, ఈసారి కొట్టలేదు. సో, నేను కొట్టేసాను. ఇలా అయిపోయాక కాసేపు డోర్స్ క్లోజ్ చేసేసి వదిలేస్తారు. నేను, మా చెల్లి, మా అత్త ఇట్లా కొంతమంది రిలేటివ్స్ కలిసి పక్కనే దిబ్బ ఉంటదనమాట. అంటే మనకి కోనేరు ఎట్లాగో అట్లాగనమాట. పక్కన వాకబుల్ డిస్టెన్స్. ఇంక అక్కడికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు అరటిడొప్పల్లో దీపాలు వదులుతున్నారు. మనమైతే లాస్ట్ డే వదులుతాం కదా! కానీ వీళ్ళిక్కడ కార్తీక పౌర్ణమి రోజే వదిలేస్తారంట. ఇంక వాళ్ళతో పాటు కలిసి నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ రోజు మార్నింగే శివాలయంకి వెళ్ళి మేము అభిషేకం చేశాము. ఆ వీడియో అనేది నేను షేర్ చేశాను ఆల్రెడీ. మీకు కావాలి అంటే ఒకసారి అది చెక్ చేసేయండి. అక్కడ పూజలు చాలా బాగా చేస్తారనమాట. మనతోనే చేయిస్తారు. ఇంకెక్కడ అట్లా జరగదనమాట. సో, మీకది కావాలంటే ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను. తప్పకుండా చూసేయండి. ఇంకా మేమిట్లా హ్యాపీగా కోనేరు దగ్గర కాసేపు టైం అయితే స్పెండ్ చేశాము. నోములు ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. భోజనాలన్నీ అయిపోయాక ఇలా మనం చేసిన పూర్ణాలుంటాయి కదా! బూరెలు అంటారక్కడ. దేవుడికి సెపరేట్‌గా చేస్తామనమాట. అంటే నోము బూరెలు కాకుండా మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సెపరేట్‌గా చేస్తాము. ఆ బూరెల్ని ఎవరికైతే నోములుండవో ఊర్లో అందరికీ ఇంకా పంచిపెడతాము. సో, నేను, మా చెల్లి అలానే విహా వెళ్ళి పంచేసొచ్చాము. ఇది దేవుడి బుట్టనమాట. దేవుడి సామాన్లన్నీ అందులో ఉంటాయి. అంటే దీపారాధన చేసే ప్రమిదలు గానీ, ఇంకా దేవుడికి సంబంధించినవి అందులో ఉంటాయన్నమాట. ఎవ్రీ ఇయర్ మేము పౌర్ణమి రోజు దీన్ని అటక మీద నుంచి తీస్తాము. క్లీన్ చేసి యూజ్ చేస్తాము. అట్లనే అయిపోంగానే క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేస్తామనమాట. ఈ దేవుడి బుట్టని క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ ఉంటాయి కదా! క్లీన్ చేస్తున్నప్పుడు పడే వాటరు, దాన్నస్సలు కింద పడనివ్వరు. ఒక పెద్ద బేసిన్ లాంటిది పెట్టి అందులోనే క్లీన్ చేస్తారు. మళ్ళీ ఆ వాటర్‌ని తీసుకెళ్ళి మొక్కల్లో పోసేస్తారనమాట. ఎవరు తొక్కని ప్లేస్‌లో. అంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఇదంతా అయిపోంగానే దేవుడి బుట్టని పైన పెట్టేసి దండం పెట్టుకుంటామనమాట. మేమిట్లా మా పౌర్ణమి నోముల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకున్నాం. మీకు ఒకవేళ నోములుంటే అదెట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్.